హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అనంత టీవీ హెల్త్. నేను మీ స్వియా వర్మ. చికెన్లో కొన్ని భాగాలు అస్సలు తినకూడదు. తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె ప్రమాదంలో పడుతుంది. చికెన్ ఆరోగ్యకరమైన మాంసం అయినప్పటికీ దానిలోని కొన్ని భాగాలు శరీరానికి హానికరం. వీటిని తినటం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఉంటాయి. అవును, మీరు వింటున్నది నిజమే. కోడి మాంసంలోని కొన్ని భాగాలు తినటం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు నిపుణులు. చాలామంది చికెన్ ఇష్టంగా తింటారు. కొంతమందికి చికెన్ లేనిదే ముద్ద కూడా దిగదు. ఇక ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ ఓ పట్టు పట్టాల్సిందే. అయితే ఈ రోజుల్లో వారంతో సంబంధం లేకుండా చికెన్, మటన్ను లాగించేస్తున్నారు. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, లాలీపాప్, చికెన్ 65, చికెన్ కుర్మా, ఇలా ఏ ఐటెం అయినా సరే తగ్గేదే లే అంటున్నారు. మద్యపాన ప్రియులు అయితే మంచింకు చికెన్ ఎక్కువ తీసుకుంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా చికెన్ను ఎక్కువగా తింటున్నారు. చికెన్ తినటం వల్ల శరీరంలో ప్రోటీన్స్ పెరుగుతాయి. నాటుకోళ్లు తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే చికెన్ ఆరోగ్యకరమైన మాంసం అయినప్పటికీ దానిలోని కొన్ని భాగాలు శరీరానికి హానికరం. వీటిని తినటం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఉంటాయి. అవును, మీరు వింటున్నది నిజమే. కోడి మాంసంలోని కొన్ని భాగాలు తినటం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఆ భాగాలేంటి, అవి ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. కోడి చర్మంలో చాలా హానికరమైన కొవ్వులుంటాయి. దీనివల్ల మనకు ఎలాంటి పోషకాలు అందవు. కోడి శరీరంలోని ఏదైనా భాగం పూర్తిగా పనికిరానిది అయితే అది దాని చర్మమే. కోడి ఆకర్షణీయంగా కనిపించేలా చేయడానికి కోడి చర్మంపై రసాయనాలను పిచికారీ చేస్తారు చాలామంది వ్యాపారులు. అందుకే చికెన్ స్కిన్ తినకూడదు అంటున్నారు నిపుణులు. కోడి చర్మం తినటం వల్ల శరీరంలో హానికరమైన కొవ్వులు పేరుకుపోయి బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే కోడి చర్మం తినడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. USDA పరిశోధన ప్రకారం స్కిన్లెస్ చికెన్లో 231 క్యాలరీలు ఉంటాయి. అదే కప్పు స్కిన్తో వండిన చికెన్లో 276 క్యాలరీలు ఉంటాయి. అంటే చికెన్ స్కిన్లో ఒక కప్పుకు ఔన్స్కు 3 గ్రాముల సంతృప్త కొవ్వు ఉంటుంది. కొంతమందికి చికెన్ స్కిన్ అంటే ఇష్టం అనడంలో సందేహం లేదు. ఇది కూర రుచిని రెట్టింపు చేస్తుంది. అందుకే చాలామంది స్కిన్తో సహా వండుకుంటారు. కోడి చర్మం తినకపోవటం అంటే దానిని పూర్తిగా నివారించడం కాదు. ఆరోగ్యంగా ఉండటానికి మీరు దానిని 2 లేదా 3 సార్లు శుభ్రం చేసి ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. కానీ చికెన్ స్కిన్ని ఎక్కువగా తినకూడదని గుర్తుంచుకోండి. ఎక్కువగా తినటం వల్ల మీ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం కష్టతరం అవుతుంది. ఇక బాయిలర్ చికెన్ కోడి తొడ భాగాలు కూడా మంచిది కాదంటున్నారు నిపుణులు. బాయిలర్ కోడి తొడ భాగానికి ఇంజెక్షన్ వేస్తారు. కోడి బరువు పెరగటం కోసం ఇలా చేస్తుంటారు. చాలా మందికి చికెన్ తొడ భాగం, చికెన్ లెగ్ పీస్ అంటేనే ఇష్టం. అందుకే ఈ డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని కోడి తొడలకు ఇంజెక్షన్స్ ఇస్తారు కొందరు వ్యాపారులు. అప్పుడప్పుడు పెద్ద లెగ్ పీస్లు మనం గమనించే ఉంటాం. ఇలాంటి లెగ్ పీస్లు తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇక కొందరు అయితే కోడి మెడ భాగాన్ని కూడా వదిలిపెట్టారు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే కోడి మెడ భాగాన్ని కూడా తినకూడదంటున్నారు నిపుణులు. కోడి మెడ భాగంలో శోషరస వ్యవస్థ ఉంటుంది. శోషరస వ్యవస్థ శరీరంలోని మలిన వ్యర్థాలను, టాక్సిన్స్ ను, బ్యాక్టీరియాలను బయటకు పంపుతుంటుంది. అప్పుడప్పుడు ఈ టాక్సిన్స్ పదార్థాలు కోడి శరీరంలో చేరే ప్రమాదం ఉంది. ఈ భాగాన్ని తినటం వల్ల అందులో ఉండే విషతుల్య పదార్థాలు శరీరంలో చేరి అనారోగ్య సమస్యల్ని కలిగించే అవకాశం ఉంది. అందుకే కోడి మెడను కూడా తినకపోవటమే మేలు. గమనిక, ఇది అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం సేకరించిన సమాచారం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించే ముందు మీ వైద్యుని సంప్రదించడమే శ్రేయస్కరం. అలాగే హెల్దీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవటం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని గుర్తుంచుకోండి.